నమశ్శంకరాయ. మనకున్నటువంటి మాసాలలో వైశాఖ మాసం చాలా పుణ్యప్రదమైనటువంటిది. ఆ వై క మ ద్వయం అంటారు. ఓకే. ఆశ్వీజం, వైశాఖం, కార్తీకం, మార్గశిరం, మాఘం. ఈ 5 మాసాలు అత్యంత పుణ్యప్రదమైనటువంటిది. అనగా పుణ్యాన్ని పెంపొందించుకోవడానికి అనేక దాన మార్గాలు మనకు ఈ మాసంలో చెప్పబడి ఉన్నాయి. ఇక గమనించుకున్నట్లయితే వైశాఖ మాసం అంతా కూడాను నియమాన్ని పాటించాలి. అయితే చాలామందికి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నియమాలు పాటించలేరు. మరి ఈ వైశాఖ మాసం అంతా ఉండేటువంటి పుణ్యఫలం కేవలం ఒక 3 రోజులు సశాస్త్రీయముగా ఆచరిస్తే ఆ ఫలితమంతా పొందుతాం. అదే వైశాఖ మాస శుద్ధ త్రయోదశి, శుద్ధ చతుర్దశి, వైశాఖ పౌర్ణమి. అనగా మనకు ఈ ఏప్రిల్ 29, 30వ తారీఖు, 1వ తారీఖు అవుతుంది. ఈ 3 రోజులలో మీకు వీలు కుదిరినంతగా, మీ శక్తి కలిగినంతగా జలదానం చేయండి. ఇప్పుడు మనకు రూ. 5 పెడితే వాటర్ బాటిల్స్ దొరుకుతున్నాయి. మీ శక్తి ఒక రూ. 500 ఉన్నదనుకోండి ప్రతి రోజుకి. ప్రతిరోజు ఒక 100 మందికి ఆ వాటర్ బాటిల్స్‌ని దానం చేయండి. లేదు రూ. 100 ప్రతిరోజు ఉంది. ఒక 20 బాటిల్స్ కొని ప్రతిరోజు 20 చొప్పున మీరు దానం చేయండి. అలాగే వృద్ధాశ్రమంలో చక్కగా చేరి ఆ యొక్క పెద్దవాళ్ళకి సంబంధించినటువంటిది పండ్లు, ఇతర పదార్థాలు వాళ్ళకి చక్కగా వాళ్ళకి అందజేసి వాళ్ళ ఆశీర్వచనం తీసుకొని రండి. తప్పకుండా మీకు అనంతమైనటువంటి పుణ్యం లభిస్తుంది. కొద్ది మొత్తముతో మన సకల పాపాలు తొలగించుకునే అవకాశం ఈ వైశాఖ మాసంలో ఈ 3 రోజులు గనక నియమాన్ని పాటిస్తూ ధూమపానము, మద్యపానము, మాంసాహారము ఇవన్నీ లేకుండా చక్కగా దాంపత్యం లేకుండా నియమ జీవితాన్ని గనక గడిపినట్లయితే చక్కటి జీవితాన్ని పొందుతాం. అలాగే ఏప్రిల్ 20వ తారీఖు రోజున, మే 1వ తారీఖు రోజున వైశాఖ పౌర్ణమి, ఏప్రిల్ 20 అక్షయ తృతీయ సందర్భంగా సాయంకాలం 6 గంటలకి మన పీఠమాధ్వర్యంలో జాతకరీత్యా కలుగు అన్ని రకాల సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజలు, హోమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. 20వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల లోపల స్క్రీన్‌పై కనిపిస్తున్న నంబర్‌కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు.